బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ జరుగుతుంది. శ్రీనగర్ దాచిగన్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు 3 ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చినార్ కోర్ వెల్లడించింది. వీరు పెహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులని ప్రచారం అయితే జరుగుతుంది. దీనిపై చినార్ కోర్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన అయితే అధికారికంగా విడుదల చేయలేదు. అయితే ఆపరేషన్ మహదేవ్ పేరుతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. హర్వన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా సమాచారం మేరకు నెల రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి సోమవారం ఉదయం దాచిగన్ అటవీ ప్రాంతంలో గాలింపు చేపడుతుండగా భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మృతి చెందిన 3 విదేశీ ఉగ్రవాదులని లష్కర్-ఏ-తోయిబాకి చెందినవారని సమాచారం. ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కర్డన్ సెర్చ్ చేపట్టారు. ఘటనా స్థలంలో ఆయుధాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పరిశీలించిన తర్వాతే వారి వివరాలు పూర్తిగా బయటికి తెలియజేస్తారని సమాచారం. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ఆపరేషన్ చేపట్టామని, మరణించిన ఉగ్రవాదులు పెహల్గాం దాడికి పాల్పడిన వారిగానే తెలుస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే దీనిపై సైన్యం కానీ లేదంటే ఆర్మీ కానీ ఎలాంటి ప్రకటన అయితే జారీ చేయలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో గల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైరసన్ లోయ వద్ద ఉగ్రవాదులు మారణ హోమానికి పాల్పడిన సంగతి మనందరికీ తెలిసిందే. అతి సమీపం నుంచి కాల్పులు జరిపి 25 మంది పర్యాటకుల్ని, ఒక కాశ్మీర్ వ్యక్తిని చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అప్పటి నుంచి భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతున్నాయి. లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ ది రిఫరెంట్ ఫ్రంట్కి చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా అప్పుడే నిర్ధారించారు. వీరిలో ఒక్కొక్కరి తలపై 20 లక్షల వరకు హెడ్ రివార్డు ఉంది. అయితే అనంతరం తీవ్రవాద నిర్మూలన కోసం భారత్ ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఆపరేషన్ మహాదేవ్ పేరుతో మరో భారీ ఉగ్రవాద ఏరివేత చర్యను చేపట్టింది.